మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అసలు భయస్తుంది. ఇదేంటిది? ఇది సత్యాకృష్ణాసనం. దీని మీద కూర్చోబెట్టే ఎంత రహస్యమైనా చెప్పేస్తారు. శత్రువుల దగ్గర నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి దీన్ని ప్రయోగిస్తారు మా జ్యోతికులు. అబ్బబ్బబ్బా, ఎంతసేపు ఈ భయంకరమైన వస్తువులు తప్ప అందమైన మందిరాలు, హంసతుడికి తల్పాలు అవేమి ఇక్కడ లేవా? లేదే అన్న ఎక్కడ? అలాంటివన్నీ మా మాంత్రికుల వారి విలాస మందిరంలో ఉన్నాయి. అందమైన అమ్మాయిలు తెచ్చినప్పుడు అందులోనే ఉంచుతారు మా గురువు. అలాగే ఆ మందిరం ఎక్కడుందో నాకు చూపించకూడదు తప్ప. అలాగే రండి రండి. ఇదే విలాస మందిరం. ఎవరా సుందరి? మాధవీదేవి, మా మాంత్రికి వారి కాబోయే భార్య. అంతా అబద్ధం. మీరే దానికి తీసుకొచ్చి దాచారు. దాన్ని ప్రేమిస్తున్నట్టు చూసి దాంతో పిలుస్తున్నారు. ఏమేనా అంగనాచి, ఎవరితో నువ్వు నా భర్తల్ని వల్ల వేసుకుంటావంటే? అమ్మా, నేను రాసిన వారి స్నేహితుడిని పులితేజినమ్మా. మంత్రాసావు నీ మంత్రాజంతా నా దగ్గర సాగవు. వెళ్ళా అట్టాగా ఏమో రేపు ఈ ఆటకి వస్తావా? నీ సంగతి తెలుసుకుంటా. అబ్బా చంప అవినేమి అనకు. నిజంగా ఆమెతో మాకు ఏ సంబంధం లేదు. అమ్మతోడు ఆమె రాజసింహుడనే రాకుమారుని ప్రేమికురా. రాజసింహుడా? ఆడేవడో ఎక్కడున్నాడు? అక్కడ బంధింపబడి ఉన్నాడు. అలాగా? అయితే పదండి, ఆళ్ళని అడిగి నిజమా కాదో తెలుసుకుంటా. బావలు అర్థమైందా? అయితే పదండి. భర్తలు మరి రండి. అదిగో ఆ బంధింపబడ్డవాడే రాజసింహుడు. కదా పోయి అడుగుదా. ఆగండి, మిమ్మల్ని చూస్తే అసలు నిజమే చెప్పడు. నేనే పోయి అడిగి వస్తా. ఎంతనే నేను యాసం మార్చా, గుర్తుపట్టలేదా? పులితేజించిన సామే. పులితేజి, ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. నువ్వెవరో నాకు తెలియదు. తక్క ఇదంతా తాయితమేనా? చెంప, ఎప్పటికైనా మా మాట నమ్ముతావా? చెంప, మాధవికి మాకు సంబంధం లేదని ఒప్పుకుంటావా? భర్తలు పాపం మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఇప్పుడు సంగతి అంతా తెలుసుకున్నానుగా. అయితే మరి మన పేరు ఇయ్యాలే. సిన్నోడా
సింకిరి పింకిరి చిన్నోడా ఓ వంకర టింకర ఒన్నె కాడా నీ అమ్మ తోడు నువ్వే నాకు ఈడు జోడు హుల్లోడా. ఏంటిది అమృతం పుచ్చుకో మెల్లిగా పుచ్చుకో భర్త గొంతుకుది చెంపా చెంపా ఒరే ఒరే మకర కుండలుడు అంటే ఎవరు అనుకున్నావురా? నా శిష్యుడు రా పోరా. నా శిష్యుడు వాడికేం తెలియదురా. వట్టి మట్టి బుర్ర నీలాగే వట్టి మట్టి బుర్ర. వాడికి నేను మంత్రాలు నేర్పాను రా. భర్తలే ఇప్పుడు ఎలా ఉంది? స్వర్గంలో ఉన్నట్టుంది. దేవలోకంలో సింహాసనం మీద కూర్చున్నట్టుంది. కానీ పాపమ్మ నా భర్తకి సింహాసనం చూపించండి. ఎక్కడ ఎక్కడ సింహాసనం బాగా తీసుకెళ్ళండి. భర్త ఎక్కడ సింహాసనం ఇక్కడ. మీ మాంత్రికుడు రాజసింహుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకా 4 రోజుల్లో భైరవ్ దర్శించి మహేంద్ర పదవి పొందడానికి. రాజసింహుడిని విడిపించడం ఎలాగా? మా మాంత్రికుని మంత్రాలు వాడడంతో ఓం కకువ కవాలి అంటే సంజయం మాయవుతుంది. మీ మాంత్రికుడు శక్తులు ఎందులో ఉన్నాయి? అతని పళ్ళల్లో. వారి ప్రాణం ఎక్కడుంది? అంతరిక్ష భవనాలు 3వ ద్వారం వద్ద 6ని జ్యోతిలో ఉన్నది. కథా కథ వీళ్ళ పని అయినట్టేనా? అయ్యింది, కానీ మన పని ఎవరికి లేకూడదు. నీ శక్తులు ఎలా పోతాయి? మా ఇద్దరు చేతులు కలిపి కట్టితే భర్తలు ఏది మీ ఇద్దరి చేతులు ఇవ్వండి. మొన్న నాది అదే ఇద్దరు చేతులు ఇవ్వండి. బావులు కానివ్వండి. భర్తలు ఎక్కడికి చెప్పా? ఒక దగ్గరికి అది ఎక్కడుంది? అక్కడే మన ఇద్దరు పెళ్ళి బాగా కానివ్వండి. భర్తలు పెళ్లి కావాలా? భర్త నీకునా? అబ్బాయి ఏమి నోర్రా? మాధవ్ గారు, మాధవ్ గారు. పుల్చేజీ నువ్వా? నిన్న ఆడవేశంలో వచ్చింది కూడా నువ్వేనా? అవునమ్మా, నిన్న మీరు గుర్తుపట్టలేదని ఇవాళ అప్రాసం మీద వచ్చా. మంచి పని చేసావు. వీళ్ళెవరు? ఈ ఊరు ఇటంకూరు మహారాజు గారి కుమార్తె వాసుదేవు. ఎట్టా మహారాజ్ కూతురా? నన్ను తీసుకొచ్చినట్టు ఈమెను కూడా తీసుకొచ్చాడు ఆ బైరాగాడు? లేదమ్మా, ఓ పెద్ద రాక్షసుని చంపి మా చిన్నసారి ఈవిని కాపాడిండు. అర్ధరాజ్యంతో సహా ఈవినిచ్చి పెళ్లి చేద్దామని మహారాజు అనుకుంటుండగా రేత్రి తాయితో పోగొట్టుకుని మా చిన్నసారి మాయమైపోయిండు. ఆయన ఎత్తుకుంటూ ఈవి నాతో పాటు వచ్చిందమ్మా.